హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇట్లా వాకిలు కడగడంతో స్టార్ట్ చేసిన. వాకిలు కడగడం నేను ఎప్పుడు షూట్ చేయలేదు, బట్ ఎందుకో ఈరోజు షూట్ చేయాలనిపించింది. నార్మల్గా 6:30కి అలా వస్తుందని చెప్పాయి కదా మీకు వాటరు. సో అప్పుడు నేను మోటార్ ఆన్ చేసేసుకొని మొత్తం పైప్ పెట్టేసి సైకిల్స్కి వాకిలు కడగటం, ద్వారబంధం కడగటం, అండ్ ఆల్సో ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ కడగటం, గేట్లు కడుక్కోవడం, అండ్ బళ్ళు కడగటం, అండ్ ప్లాంట్స్కి వాటర్ పెట్టడం, ఇవన్నీ ఒకేసారి చేసేస్తాను. మహా అయితే ఒక 10 నిమిషాల్లో టక్ 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 మన అయిపోతుంది వాకిలు కడగటం. మెయిడ్ ఉంది కానీ నేను మెయిడ్ 9:30, 10కి అట్టా వస్తుంది అనమాట. సో తను వచ్చే ముందే నేను ఇట్లాగా మొత్తం వాకిలి చుట్టూ అంతా కడిగేస్తాను అనమాట. మాకు సందది ఉంటుంది కదా, అదంతా కడిగేస్తుంటాను. ఇక్కడ ఎంత డస్ట్ ఉంటుంది తెలుసా, చాలా దారుణంగా డస్ట్ ఉంటుంది. నేను అసలు చెప్పలేను ఎంత డస్ట్ ఉంటుందో. సో అందువల్ల గేట్లు కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది రోజు కూడా. అండ్ రోజు కాకుండా నేను ఈ వారం అనే కాదు, ఎప్పుడు నాకు అనిపిస్తే నేను లేచేదాన్ని బట్టి, నాకు వాటర్ అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఇలా వాష్ చేస్తుంటాను అనమాట. ఆర్టిఫిషియల్ గ్రాస్కి జస్ట్ వాటర్ ఇలా కొట్టేస్తే సరిపోతుంది. నేను వేయించే ముందే అడిగాను అనమాట, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని చెప్పి. సో వాళ్ళు జస్ట్ వాటర్ కొట్టేస్తే సరిపోతుంది అన్నారని చెప్పి మేము ఇలా పెట్టేసుకున్నాము. డస్ట్ అది పట్టేస్తుంది కదా, అది వాటర్ కొట్టేస్తే ఫుల్గా రిమూవ్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ గ్రాస్కి. దాని తర్వాత నేను మార్నింగ్ డ్రింక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా లోపలికి వచ్చేసి నేను మార్నింగ్ లేచిన వెంటనే యూట్యూబ్లో కొట్టాను అనమాట, ఫ్యాట్ కట్టర్ అండ్ ఆల్సో ఏదైతే ఫ్యాట్ కరిగిస్తుంది అని చెప్పేసి ఆ డ్రింక్స్ కోసం, మార్నింగ్ డ్రింక్స్ కోసం చేస్తే చాలామంది ఈ జీరా వాటర్ గురించి చాలామంది చెప్పారనమాట. అందువల్ల జీరా వాటర్ ఎట్లా చేసుకుంటున్నాను. నేను అనుకున్నాను తాగలేనేమో అనుకున్నాను, కానీ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. నాకు లెమన్ వాటర్ లాగే అనిపించింది. సో అది మరగబెట్టుకుంటున్నా, ఫస్ట్ టైం చేసుకుంటున్నాను జీరా వాటర్. దాని తర్వాత ఇలాగా పెసలు కొంచెం బియ్యం వేసి నానబెట్టాను రాత్రి. ఈరోజు పెసరట్లు వేద్దామని బ్రేక్ఫాస్ట్ పెసరట్లు, కోకోనట్ చట్నీ అనమాట. జీరా వాటర్ మరిగే లోపు నేను ఇలా న్యూస్ చూసుకున్నాను. కరోనా గురించి చాలా వరకు చెప్పారు ఈరోజు. అందువల్ల నేను వెంటనే ఇన్స్టాలో పెట్టాను అనమాట. మీ అందరికి కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఇన్స్టా స్టోరీస్లోని న్యూస్. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. దాని తర్వాత జీరా వాటర్ ఇలా మరిగిపోయింది కదా, ఇలా గ్లాస్లో వేసేసుకొని కొంచెం లెమన్, కొంచెం హనీ యాడ్ చేసేసుకొని హ్యాపీగా తాగేయడమే. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న 1 అవర్ తర్వాత వెళ్ళి ఇచ్చిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటాను ట్యాబ్లెట్. ఆ తర్వాత ఇలాగా తాగుతాను అనమాట. లెమన్ వాటర్ కానీ, గ్రీన్ టీ కానీ. ఈరోజు వచ్చేసి జీరా వాటర్ కదా, రేపు ఇంకో వాటర్ ఏదైనా అట్లా ట్రై చేద్దామని చెప్పి. సీరియస్ డైట్ ఇంకా స్టార్ట్ చేయకపోయినా సరే, జస్ట్ మార్నింగ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇలాగా మార్నింగ్ డ్రింక్ తాగితే కొంచెం మనకి పాజిటివిటీ అనేది వస్తుంది, అండ్ ఆల్సో కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కదా అందువల్ల. అండ్ నిన్నటి వ్లాగ్లో చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పారు 50K అయినందుకు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు మీరు చూసారా 50,100 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ 2 డేస్లోనే. చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలాగే కొంచెం వెళ్తుంటే బండి ఇంకా ఎనర్జీ వస్తుంది ఫుల్గా వీడియోస్ అవి చేయడానికి. దాని తర్వాత ఇలా నేను డ్రింక్ తాగేసిన తర్వాత మార్నింగ్ డ్రింక్ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. పాలు మరగబెట్టేసాను పక్కన. దాని తర్వాత కొబ్బరి చట్నీ చేసేసాను. కొంచెం పల్లీలు, పిక్కలు, అల్లము, పచ్చిమిర్చి, కొబ్బరి ఇవన్నీ వేసి కొబ్బరి చట్నీ చేసేసాను. దాని తర్వాత కొబ్బరి చట్నీలోకి తాలింపు కోసం తడక ప్యాన్ పెట్టుకున్న. ఒక సైడ్ పెసరట్లు వేసేద్దామని ఇలాగ పెసరట్లు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈరోజు కావేరి వచ్చింది కదా, నేను మీకు నిన్న చెప్పాను. చాలామంది మేనత్త వాళ్ళ మనవరాలు వదిన కూతురు అవుతుందండి మీకు అని చెప్పేసి చాలామంది అన్నారు. నాకు అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు, వరసలు అవి కూడా జస్ట్ అది నాకు చెల్లి అవుతుంది, అది నన్ను అక్క అని పిలుస్తుంది, అంతవరకే. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందంట ఈరోజు. అందువల్ల ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అందరికీ కలిపి ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా. కొబ్బరి చట్నీ ఇలా తాలింపు పెట్టేసుకొని పెసరట్లు వేయడం స్టార్ట్ చేస్తాను. ఆనియన్స్ నేను టీవీ దగ్గర కూర్చొని ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకున్నాను. మనకి పీజియన్ చాపర్ ఉంది కదా, ఆనియన్ చాపర్, అందులో చాప్ చేసేసుకున్నాను. నేను ఎన్ని ప్యాన్స్ కొన్నా సరే నాకు ఈ వంటర్ చెఫ్ ప్యాన్ భలే నచ్చుతుంది తెలుసా, చాలా బాగుంది. అండ్ ఇది కూడా ప్యాన్ అలాగా కొంచెం పాడవుతూ ఉంది. నేను మళ్ళీ మంచి ప్యాన్ ఒకటి కొనుక్కోవాలి. కాస్ట్ ఐరన్ ప్యాన్ ఆల్రెడీ తీసుకున్నాను, బట్ నాకు అది ఎలా యూస్ చేయాలో తెలియక ఇంకా అలా పక్కన ఉంచాను అనమాట. కొంచెం సీజన్ చేసి పక్కన ఉంచాను. ఇది కొంచెం అప్పుడప్పుడు అది కూడా యూస్ చేస్తూ ఉండాలి తీసి. బట్ ఇందు మీద నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి వెంటనే దీని మీదకి వెళ్ళిపోతాయి నా చేతులు, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. కాస్ట్ ఐరన్ ఏంటంటే
వేడెక్కడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది కదా. సో ఎవరైనా వచ్చినప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇదే తీస్తూ ఉంటాను నేను, వండర్ చెఫ్దే. నేను ఆల్మోస్ట్ ఇవి కొని 3 years అయిపోతుంది. 3 years నుంచి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇవి. తర్వాత ఇలాగ కిచెన్లో కొంచెం అటు ఇటు తిరిగిద్దే తినే వాళ్ళ ఫ్రెండ్ అనమాట, కావేరి వాళ్ళ ఫ్రెండ్. సో బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అందరికీ కలిపి. దాని తర్వాత ప్రవీణ్ లేచారు. ప్రవీణ్కి అండ్ మిట్టు ఈరోజు కొంచెం లేట్గా లేచాడు. అసలు యాక్చువల్గా వాడు మార్నింగ్ లేచి మళ్ళీ పడుకున్నాడు. తర్వాత ఈరోజు నేను ఎక్కువసేపు ఆలోచించింది వంట ఏం చేద్దామని చెప్పి. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాలేదు. వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, ఓన్లీ వంకాయలు, పొటాటోస్, 2 పొటాటోస్ ఉన్నాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట. లాస్ట్కి బెండకాయ పులుసు అండ్ ఆల్సో పొటాటో ఫ్రై చేశాను. ఇంకా మిగతా కాయగూరలు ప్రవీణ్ బుధవారం సంత అవుతుంది మాకు, బుధవారం తీసుకొస్తా అన్నారని చెప్పేసి నార్మల్గా ఇట్లా చేసేస్తున్నా. అండ్ ఈ మధ్య ఎందుకో నాకు మార్నింగ్ తొందరగా లేవడం వల్ల ఏంటో ఆఫ్టర్నూన్ 6 అలా అయ్యేసరికి మొత్తం బ్యాటరీ అంతా డౌన్ అయిపోతుంది అనమాట నాకు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. అది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి గోల్డ్ ఫేస్ మాస్క్, క్లే ఫేస్ మాస్క్. ఇది గోల్డ్ మొరిల్ నైట్, గోల్డ్ మైకా, బెంటోనైట్ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటాయట ఇందులోని. అండ్ ఇది వచ్చేసి మన స్కిన్ హైడ్రేట్ చేయడానికి అండ్ ఆల్సో రేడియన్స్ రీస్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి వావ్ స్కిన్ సైన్స్లో మనకు తెలిసిందే కదా, ఎటువంటి పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, కలర్స్ కానీ ఏమి ఉండవు. న్యాచురల్లీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. 93.8% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీరు ఇది బార్కోడ్ ఉంటుంది, బార్కోడ్ స్కాన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ బ్రష్ ఇస్తారు, బ్రష్తో మనకి హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. ఇది 499 రూపీస్, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. 200 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. అండ్ క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్, 100% వీగన్ ప్రొడక్ట్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి బాక్స్ మీద ఉంటుంది, ప్యాకేజింగ్ మీద ఉంటుంది. నేను ఇది ప్యాక్ ఎలా ఉందనేది అప్లై చేసి చూసుకుంటున్నాను. నాకు ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చింది. నేను మీకు ఆఫ్టర్ ఫేస్ వాష్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే మా స్కిన్ ముందు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంది అనేది కంప్లీట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. జస్ట్ నేను ఫేస్కి చిన్నది నెక్కి అప్లై చేసేసి స్నానం చేసేస్తాను. స్నానం చేసినప్పుడు నేను ఫేస్ సోప్ ఏం పెట్టాను. ఫేస్ సోప్ పెడితే మీకు అంత రిజల్ట్ అనేది ఉండదు అనమాట. సో నేను దీని లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఇంప్రెషన్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. సో నా ఫేస్లో వచ్చే చేంజ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ అది ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్కి చాలా చాలా మంచిది. దీని మీద ఇంగ్రీడియంట్స్ కూడా మనం ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది అండ్ ఆల్సో స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, జోజోబా ఆయిల్, షియా బటర్, కోకో బటర్, గ్లిసరిన్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను. ఇది నా ఆఫ్టర్ ఫేస్ వాష్ అనమాట. సో దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. హాయ్ రెడీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఆఫ్టర్నూన్ లేచావు నువ్వు, చూడు లేరా, ముందుకురా. టైం ఎంత అయింది తెలుసా? ఎక్కడికి? లంచ్ వచ్చేసరికి చెప్పా కదా, పొటాటో ఫ్రై అండ్ ఆల్సో బెండకాయ పులుసు, కొంచెం వడియాలు వేసి చేశాను. అండ్ మిట్టు వచ్చేసి మార్నింగ్ లేచాడు. వాడు లేచి మళ్ళీ పడుకున్నాడు. ఎందుకో కాసేపు అటు ఇటు తిరిగాడు. నేను వాకిలి కడిగిన తర్వాత మళ్ళీ పడుకుని పోయాడు అనమాట. అలా పడుకుంటే వాడు చాలా లేట్గా లేస్తాడనమాట. అప్పుడప్పుడే రోజు ఇలాగ ఉండదు వాడి దగ్గర. దాని తర్వాత లంచ్ అది అయిపోయిన తర్వాత మేము కావేరి మేకప్ చేయమని అనమాట. సో మేకప్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ దాని కాంప్లెక్షన్కి ఏంటి సరిపోతుంది అనేది కాంపాక్ట్స్ ఇలా టెస్ట్ చేసి ఆ తర్వాత నేను మేకప్ స్టార్ట్ చేశాను. చాలామంది అన్నారు కదా మేకప్ అంటే, చాలామందికి ఏంటంటే నేను మేకప్ అది పెద్దగా వేసుకోను, కుకింగ్ ఎక్కువ చేస్తాననే దాంట్లో ఉంటారనమాట. నేను మేకప్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటాను. బట్ కుకింగ్ అంటే ప్యాషన్, మేకప్ వేసుకుంటూ అంత ప్యాషన్ ఉండదు నాకు. కుకింగ్ అంటే ప్యాషన్గా అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను బిఫోర్ ఆఫ్టర్ లాగా చిన్న వీడియో తీశాను కదా, మేకప్ వేయక ముందు ఎలా ఉందో. నేను చాలా న్యాచురల్ లుక్ తెద్దామని, మరీ అంత కేకీగా చేసేయకుండా చాలా న్యాచురల్గా చేద్దామనే దాంతో ఇలాగా
ట్రై చేస్తున్నాను. నేను అంత ప్రోన్ కాదు మేకప్ వేసుకోవడంలో. జస్ట్ నా వరకు నేను ఎలా నీట్గా మంచిగా కనిపించాలో అంతవరకు నేర్చుకున్నాను. అంతకు మించి నాకు అవసరం లేదు మేకప్ ఇలా వేసేసుకోవాలి, ప్రొఫెషనల్ మేకప్ వేసుకోవాల్సినంత అవసరం నాకైతే అనిపించదు. ఎందుకంటే నా వరకు నేను బాగా అనిపించానా లేదా అకేషన్స్ అయినప్పుడు అంతవరకే నేను నేర్చుకున్నాను, అంతవరకే నేను వేసుకుంటాను. ఓకేనా. దాని తర్వాత నేను ఫస్ట్ దానికి కావేరికి యూజ్ చేశాను కలర్ బార్, వాటర్ బాంబ్, హైడ్రా బాంబ్ది యూజ్ చేశాను. దానివల్ల ఏంటంటే అది ప్రైమర్ కింద పనిచేస్తుంది అండ్ అట్మోస్ట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనకి కలర్ బార్లో ప్రైమర్స్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫౌండేషన్ అప్లై చేసేస్తున్నాను. మేకప్ అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి ప్రైమర్, ఫౌండేషన్, దాని తర్వాత కాంపాక్ట్, కన్సీలర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇలా తీస్తున్నాను. నేను మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను షూట్ చేయాల, ఎందుకంటే చాలా టైం తీసుకుంది మేకప్ వేయడానికి. ప్యాక్ బ్రషెస్ యూస్ చేస్తాను నేను. ప్యాక్ బ్రషెస్ చాలా చాలా బాగుంటాయి. నా దగ్గర మేకప్ బ్రషెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి తెలుసా. మహా అయితే ఒక 3-4 ఉంటాయి. అందులో ఒక 3 ప్యాక్ బ్రషెస్ ఉంటాయి అన్నమాట. ఇలాగ అప్లై చేసేస్తూ దాని తర్వాత లాస్ట్లో శారీ కట్టాను తనకి. శారీ కట్టి జ్యువెలరీ అది వేసాను. శారీ కట్టిన తర్వాత నేను వీడియో అది షూట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే బాగా నీరసం వచ్చేసింది నాకు. పడుకొని పోయాను అనమాట. జస్ట్ తనకి శారీ కట్టేస్తే తను మేడ మీదకి వెళ్ళి అండ్ ఆల్సో బయట ఇలా ఫొటోస్ అవి తీసుకున్నారు అనమాట, తను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి. ఇంకా నేను అసలు నాకు ఇంకా ఏం పని చేయలేదనమాట. కోమలో పడుకొని పోయాను ఫుల్గా. దాని తర్వాత ఇలా ఫౌండేషన్ వేసేసిన తర్వాత మిట్టు ఫుల్గా జోష్ మీద ఉన్నాడు. ఎందుకంటే చెప్పాను కదా, ఇంట్లో ఏ ఒక్కరు వచ్చినా సరే వాడు చాలా చాలా జోష్ మీద ఉంటాడు ఎప్పట్లాగే. ప్రవీణ్కి ఈరోజు అస్సలు ఖాళీ లేదు. తను ఫుల్ వర్క్ దగ్గరే ఉన్నారనమాట. మహా అయితే భోజనం చేయడానికి, ఈవినింగ్ స్నాక్స్ తేయడానికి కిందకు వచ్చారంతే. ఫుల్గా హెవీ వర్క్ అయిపోతుంది తనకి. ఈ జనవరి నుంచి చాలా హెవీగా ఉంటుంది తనకి వర్క్ ప్రెషర్ అనేది. సో తను ఆఫీస్ అంటే తన టేబుల్ దగ్గరే ఉన్నారు మ్యాక్సిమము. ఇక్కడ మిట్టు చూసారా, మిట్టు వేషాలు. నేను కెమెరా తన ఫేస్ మీద పెట్టి తీద్దాం అనుకున్నాను, బట్ నాకు అలా సెట్ కాలేదు. అందువల్ల నేను కెమెరా ఇలా పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. లిప్స్టిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం తీసుకుందంటే నిజంగా అంత టైం తీసుకుంది. అసలు అయ్యే బాబోయ్, చాలాసార్లు లిప్స్టిక్స్ చేంజ్ చేస్తూ తనకు నచ్చేది కాదు, నాకు నచ్చేది కాదు, డార్క్ అయిపోయేది, లైట్ అయిపోయి తన కాంప్లెక్షన్కి సెట్ అయ్యేది కాదు. ఇలా బోల్డ్ సార్లు చేంజ్ చేసి లాస్ట్కి ఒక లిప్స్టిక్ తనకి చూస్ చేశాను. బట్ తను కూడా ఇది లిప్స్టిక్ సూట్ అయిందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట. సో మీరు లాస్ట్లో తన మేకప్లోకి ఎలా వచ్చిందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను పర్లేదు నీట్గా వేసానా లేదా అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మిస్ క్లెయిర్ది ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నా. గోల్డ్ ఫినిష్ లాగా వేస్తున్నాను అనమాట. నేను మరీ అంత పర్పుల్, బ్లూ కలర్స్, గ్రీన్ కలర్స్ ఇట్లాంటి ఐ షాడోస్ నేను అస్సలు సజెస్ట్ చేయను. నేను కొనుక్కునే ప్యాలెట్లో కూడా జస్ట్ రెడ్, రోజ్, గోల్డ్ అండ్ వైట్ హైలైటర్ ఉన్నది చూస్ చేసుకుంటాను. మరీ అంత రంగులు మనకి సెట్ కావు, నాకు సెట్ కావు. నేను అసలు ట్రై చేయను, యూస్ చేయలేను కూడా. బ్యూటీ బ్లాగర్స్ వేసుకుంటారు, నాకు భలే అనిపిస్తుంది తెలుసా. వాళ్ళు బ్లూ కలర్లు, వైలెట్లు ఇలా వేసుకుంటూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు ఎయిదర్ రెడ్ అయినా లేదా గోల్డ్ గ్లిటర్ అయినా వేసుకుంటాను. ఐ షాడో ప్యాలెట్ వేసుకొచ్చేసరికి నాకు దగ్గర ప్యాలెట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా హైలైటర్స్ ఎక్కువ ఉంటాయి కానీ ప్యాలెట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు చాలా వరకు మేకప్ గురించి మాట్లాడుకున్నాం. రోజు మనం కుకింగ్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఈరోజు ఎక్కువ మనం మేకప్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. సో ఫర్ ఎ చేంజ్ అనమాట. అండ్ ఈరోజు జీరా వాటర్ అలా తాగుతూనే ఉన్నాను నేను. జీరా వాటర్ మార్నింగ్ తాగే కదా, దాని తర్వాత కొంచెం మరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అట్లా తాగుతూనే ఉన్నాను కొంచెంగా. అండ్ ఈరోజు వీడియోస్ కూడా షూట్ చేయాల్సి ఉంది. మీషో వీడియో ఒకటి షూట్ చేయాలి. కుకింగ్వి సంబంధించి కొన్ని తీసుకున్నాను, అవి టెస్ట్ చేసి వీడియో చేద్దామని చెప్పి. బట్ ఇంకా చెప్పాను కదా, మేకప్ అలా వేసిన తర్వాత ఇంకా నాకు చాలా నీరసం వచ్చేసింది. కళ్ళు అవి మంటలు వచ్చేయటం. మార్నింగ్ 4:30-5కి అలా లేస్తున్నాను అనమాట అందువల్ల. అండ్ ఫైనల్ లుక్ చూసారా, నాకు చాలా నీట్గా అనిపించింది. లైట్ బ్లష్ పెట్టాను, లైట్ హైలైటర్ది పెట్టాను, మస్కారా, కాజల్, ఐలైనర్ ఇవన్నీ పెట్టాను. సో ఫ్లాష్ లేకుండా, అండ్ ఇది ఫ్లాష్తో అనమాట. నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ మేకప్ చాలా బాగా నచ్చింది.
దాని తర్వాత నేను పడుకుని పోయాను కదా, పడుకుని పోయిన లేచిన తర్వాత ఇలాగా బ్రెడ్ పిజ్జా చేశాను. ప్రవీణ్ వచ్చేసి ఈవినింగ్ సమోసాలు జిలేబీ ఇవన్నీ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇలాగ బ్రెడ్ పిజ్జా చేశాను. అండ్ నైట్కి ప్రవీణ్ సేమియా ఉప్మా చేశారు. నాకు కొంచెం నీరసంగా ఉందని చెప్పిన తర్వాత సేమియా ఉప్మా చేశారు తను. ఇక్కడ బ్రెడ్ పిజ్జా ఎలా చేస్తాననేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. బ్రెడ్ పిజ్జా ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు షేర్ చేశాను. జస్ట్ నేను ఓవెన్లో పెట్టే ప్యాన్ మీద పిజ్జా ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద ఇలాగా 4 స్లైసెస్ పెట్టేసి ఫస్ట్ షేజ్వాన్ చట్నీ, దాని తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, మన దగ్గర ఇది స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి స్వీట్ కార్న్ లేదా చికెన్ చేసుకోవాలనుకుంటే చికెన్ 65 లాగా మనం చేసుకొని అదైనా చేసుకోవచ్చు. షెడ్డెడ్ చికెన్ అయినా వేసుకోవచ్చు. ఇలా మనం చాలా రకాలుగా దాని మీద టాపింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు కదా. తర్వాత ఈ చీజ్ అనేది ఉంటుంది కదా, క్యాప్సికమ్ వేస్తాను నేను ఎక్కువ, క్యాప్సికమ్ చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేసేస్తున్నాను. ఈరోజు నాకు పీజియన్ చాపర్ బాగా యూజ్ అయింది తెలుసా. నేను చాలా రోజుల తర్వాత పీజియన్ చాపర్ తీసాను బయటికి. ఇది మనం ఇలాగా లాగుతాం కదా, ఆ చాపర్ తీసి మొత్తం ఆనియన్స్ క్యాప్సికమ్ అన్నీ దాని మీద చాప్ చేశాను. ఇంట్లో స్వీట్ కార్న్ ఇవేం లేవు, జస్ట్ నేను ఆనియన్స్ క్యాప్సికమ్ వేసేస్తే సరిపోతుందన్న దాని మీద రెండే వేసాను ఇందు మీద. దాని తర్వాత చీజ్ క్యూబ్స్ ఉంటాయి, చీజ్ క్యూబ్స్తోని మొత్తం గ్రేట్ చేసేసి ఇట్లా చీజ్ అనేది వేసేస్తున్నాను. మాడ్యులా చీజ్ ఉంటుంది మనకి స్పార్లో దొరుకుతుంది, షెడ్డెడ్ చీజ్ ఉంటుంది అనమాట. షెడ్డెడ్ చీజ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం అది ఓపెన్ చేసుకొని మనం ఇలా తురుముకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్ప్రెడ్ చేసేసుకొని మనం కుక్ చేసేసుకోవటమే. మార్నింగ్ నేను పెసరట్లతో చీజ్ అది వేసి చేద్దాం అనుకున్నాను, బట్ పెసరట్లతో మనం ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. ఎందుకంటే పెసరట్లు ఈజీగా అందరికీ పడవన్నమాట, కొంచెం కడుపు తిప్పుతూ ఉంటుంది కొంచెం చాలామందికి. దాని తర్వాత ప్రవీణ్ ఇలా జిలేబీలు సమోసాలు ఆల్రెడీ అయిపోయి అందువల్ల సమోసాలు నేను చూపించలేదు. ఈవినింగ్ వచ్చేసి ఇట్లాగా జిలేబీలు అవి తీసుకొచ్చారు వేడి వేడిగా. దాని తర్వాత ఈ బ్రెడ్ పిజ్జా వచ్చేసి ఎట్లా వచ్చింది, నేను ఓవెన్లో చేసిన తర్వాత మళ్ళీ నేను ప్యాన్ మీద కాసేపు కాలుస్తాను, ఎందుకంటే అది క్రిస్పీ అవుతుంది. ఓవెన్లో పెట్టేసరికి ఏంటంటే మిల్క్ బ్రెడ్ కదా, ఓవెన్లో పెట్టేసరికి మాయిస్ట్ అయిపోతుంది. మళ్ళీ నేను దోశ ప్యాన్ మీద మళ్ళీ నేను అది కాల్చుకుంటే ఏంటంటే కిందంతా క్రిస్పీగా అవుతుంది అనమాట. ఇలా చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలకి ఒకసారి ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్ కింద. నైట్ డిన్నర్ వచ్చేసి ఇట్లాగా సేమియా ఉప్మా చేశారు. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నేను ఏం కూడా చేయలేదు, షూట్ చేయలేదు, చెప్పాను కదా చాలాసేపు పడుకొని ఉన్నానని. అండ్ రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మేకప్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి, ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.